తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలన్నీ ఇప్పుడు ఖమ్మం జిల్లా చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఉద్యమాల కిల్లాగా చైతన్యాలకి పట్టుకొమ్మగా ఉన్న ఖమ్మం జిల్లా రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుండగా తాజాగా కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు మాత్రం అందరినీ ఆసక్తిలో కలిగిస్తున్నాయి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఖమ్మం పార్లమెంట్ సీటు ఇప్పుడు హాట్ సీట్ గా మారింది. ఈ ఖమ్మం పార్లమెంట్ సీట్ నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చనే కాదు, డిబేట్లకు కూడా దారితీస్తూ ఉంది. ఎందుకంటే ఖమ్మం జిల్లా నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో 10కి 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన దిగ్గజాలు మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా, తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమాచార రెవెన్యూ శాఖ మంత్రిగా పదవులు నిర్వహిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ముగ్గురు మంత్రులు కేంద్రీకృతమై ఉన్న ఈ ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశం మాత్రం ఇప్పుడు పెద్ద చర్చకు దారిస్తున్న పరిస్థితుల్లో ఈ సీట్ ఎవరు దక్కుతుందనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాలను కాదు సామాన్యులను కూడా ఆసక్తి కలిగిస్తూ ఉంది. ఒకవైపు ఈ సీటు తమకంటూ ఈ ముగ్గురు నేతల కుటుంబ సభ్యులు బరిలో నిలవటం, ఇప్పటికే దరఖాస్తు చేసుకోవడం ఒక విధమైన రాజకీయ ప్రకంపన సృష్టిస్తూ ఉంది. డిప్యూటీ సీఎంగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఖమ్మం సీటు నుంచి తాను పోటీ చేశారంటూ భారీ కార్ల ర్యాలీతో వెళ్ళి దరఖాస్తు సమర్పించడం, ఇప్పటికే ఆమె అన్ని కాన్స్టిట్యున్సీలు తిరుగుకుంటూ తన కార్యకర్తలను తన వర్గం చెందిన అంశాలను సమాయత్తం చేస్తుండడం ఒక చర్చ దారితీస్తుండగా, ఆమెకు ధీటుగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి గత పాలేరు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని తానే వివరించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీ చేసి తన సత్తా చాటాలని, రాజకీయ అరంగేటం చేయాలని ప్రసాద్ రెడ్డి కూడా ఉవ్విర్లూరుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర కేంద్ర కాంగ్రెస్ నాయకులతో ఉన్న సంబంధాలను వినియోగించుకొని ఎట్టి పరిస్థితుల్లో సీటు తనకే దక్కుతుందనే భావంతో ఆయన కూడా పావులు కదుపుతున్నారు. మరొకవైపు వ్యవసాయ మంత్రిగా ఉన్న సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగేందర్ కూడా రాష్ట్ర కేంద్ర స్థాయిలో ఉన్న తనకున్న పరిచయాలతోటి ఆయన టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. తాజాగా డీకే శివకుమార్తో తుమ్మల యుగేందర్ భేటీ కావడం కూడా ఆయన రేస్లో ఉన్నారనే విషయం చెప్పకనే చెప్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ముగ్గురు నేతలు కాకుండా కాంగ్రెస్ రాష్ట్ర అధిష్టానం మధ్య మార్గంగా కొత్త మార్గాన్ని అన్వేషించినట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ ముగ్గురు నేతల్ని ఎవరిని పక్కకు పెట్టాలి, ఎవరికి సీట్ ఇవ్వాలనే అంశంపై ఒక మీమాంసలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్న సోనియా గాంధీ నుంచి ఖమ్మం నుంచి పోటీ చేయాలని కోరుతూ రాష్ట్ర పార్టీ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్ర పార్టీకి పంపింది. అయితే సోనియా గాంధీ అనారోగ్య కారణాలు ఒకవైపు, ఖమ్మం ఢిల్లీకి చాలా దూరంగా ఉండటం, సుదీర ప్రాంతంలో ఉండడంతో ఇప్పుడు సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేసే పరిస్థితి లేకపోవడంతో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ నామినేట్ అవడంతో ఆమె పోటీ చేసేది లేదని స్పష్టంగా తేలిపోయింది. మళ్ళీ ఈ సమస్య మొదటికి వచ్చింది. సోనియా గాంధీ పక్కకు తప్పుకోవడంతో ముగ్గురు నేతలు తమకంటే తమకు టికెట్ అంటూ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండటం కూడా మరొకసారి తెర మీదకి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేరు తెరపైకి రావడం మాత్రం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తూ ఉంది. రాహుల్ గాంధీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా ఖమ్మం నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన నేపథ్యంలో లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. అదే సందర్భంలో అనంతర పరిణామాలు చోటు చేసుకున్న ఎన్నికల ఫలితాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో పూర్తి బలం ఉన్న పరిస్థితి. అన్ని సెగ్మెంట్స్లో పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించే అవకాశాలు ఉన్నాయనే ఒక స్పష్టత నేపథ్యంలో అందరూ పోటీలో ఉన్నా కూడా రాహుల్ గాంధీ పోటీ చేయాలని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేసినట్టుగా చెప్తున్నారు. దీనికి రాహుల్ గాంధీ కూడా ఇప్పటికే ఆయన ఆమోదముద్ర వేసినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇప్పుడు కేరళ నుంచి ఇప్పటివరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే కేరళలో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న పార్లమెంట్ స్థానం నుంచి సిపిఐ అభ్యర్థి బరిలో ఉంటుందని ఇండియా కూటమిలో పొత్తులో భాగంగా ప్రకటించడంతో ఆయన ఇప్పుడు కేరళ నుంచి కాకుండా స్పష్టంగా తెలంగాణ నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. తెలంగాణలో కూడా ఖమ్మమే ఆయన సేఫ్ ప్లేస్గా ఇక్కడ నుంచి పోటీ చేయాలన్న భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏకంగా రాహుల్ గాంధీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీని పోటీ చేస్తే మాత్రం తెలంగాణ కాంగ్రెస్కి నూతనోత్సాహం వస్తుంది. ఇప్పటికే ముగ్గురు మంత్రులు, ఒక పార్లమెంట్ సభ్యురాలు రేణుకా చౌదరి ఉన్న కాంగ్రెస్ పార్టీకి తాజాగా రాహుల్ గాంధీ ఖమ్మం పార్లమెంట్ సీట్లో పోటీ చేస్తే వచ్చే జోష్ కానీ, వచ్చే ఉత్సాహం కానీ, కార్యకర్తల్లో ఉండే ఆనందం కానీ మనం అసలు ఊహించిన అవసరం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఖమ్మం కాంగ్రెస్ సీట్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారా, లేకపోతే ఈ ముగ్గురులో ఎవరు పోటీ చేస్తారన్న అంశంపై నెలకొన్న సందిగ్ధకు మనతో మాట్లాడేందుకు ఖమ్మం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు జావేద్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జావేద్ గారు నమస్తే. చెప్పండి, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఖమ్మం సీటే హాట్ టాప్గా మారుతా ఉంది. ఇప్పటికే ముగ్గురు నేతలు పోటీలో ఉన్నారు. తాజాగా విహెచ్ కూడా ఇక్కడ పోటీ చేసే హక్కు నాకే ఉందని చెప్తున్నారు. మధ్యలో ఇప్పుడు రాహుల్ గాంధీ పేరు వచ్చి చేరింది. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఖమ్మం కాంగ్రెస్? ముఖ్యంగా భారతదేశంలో రాజ్యాంగం యూ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి రాసుకున్నటువంటి ఏదైతే రాజ్యాంగం ఉందో
ఆ రాజ్యాంగాన్ని అనుసరించి ఖమ్మం నియోజకవర్గం చూసినట్లయితే పార్లమెంట్ పరంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయితేనేమి ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అందరూ సమపాళ్లలో ఉండటం, ఇది ఒక మినీ ఇండియాగా వివిధ భాషలు, వివిధ మతాలు, వివిధ కులాలతో అన్నిటితో సమ్మిళితమై ఉన్నటువంటి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించడానికి కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. దానికి గల కారణం ఏంటంటే గతంలో గాంధీ ఫ్యామిలీ నుంచి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ ఫ్యామిలీలో మహాత్మా గాంధీ దగ్గర నుంచి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి, రాజీవ్ గాంధీ దగ్గర నుంచి ఆత్మార్పణం చేసి ఈ పార్టీ కోసం, ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం వాళ్ళు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా అదే రకంగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈ దేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావాలనే ఉద్దేశంతో వివిధ మతాలు, సంస్కృతులు, కులాలు, ఏదైతే రాష్ట్రాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న ప్రాంతాలు అన్నిటినీ కలుపుతూ ఒక భారతదేశం అంతా ఒకటే అని చెప్పేసి నిరూపిస్తూ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్నటువంటి క్రమంలో జరిగినటువంటి ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలుపొందటం, అదే రకంగా దానికి తదనంతరం జరిగినటువంటి పాదయాత్ర అక్కడి నుంచి భారత్ జోడో యాత్ర తెలంగాణ మీదుగా కొనసాగటం, తెలంగాణలో ఎన్నికలు రావటం, తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే దానికి కారణం భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు చేపట్టబట్టే. గాంధీ ఫ్యామిలీ గతంలో ఇందిరాగాంధీ గారు ఏదైతే మెదక్ నుంచి పోటీ చేశారో అప్పుడు పోటీ చేసినప్పుడు వచ్చినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఇవాళ ఉన్నటువంటి అన్ని ఏ సంస్థలైనా కానీ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైనా BHEL, DRDL, BDL అనేక ఇవి మొత్తం దేశ స్థాయిలో ఉండాల్సినటువంటి సంస్థలు మొత్తం హైదరాబాద్కి వచ్చినాయి అంటే దానికి కారణం ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఇక్కడ నుంచి పోటీ చేయడం. అదే రకంగా రాహుల్ గాంధీ గారు ఇక్కడ నుంచి పోటీ చేసినట్లయితే పక్కనే ఉన్నటువంటి ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, తెలంగాణ ఈ అన్ని రాష్ట్రాలకి, మహారాష్ట్ర ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా ఉవ్వెత్తున యువత మొత్తం ఒక సైడ్కి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి, పార్లమెంటులో అనేక అత్యధిక స్థానాలు గెలుచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి రాహుల్ గాంధీ గారిని ఇక్కడ నుంచి పోటీ చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ఆ గాంధీ ఫ్యామిలీ నుంచి ఇక్కడ నుంచి పోటీ చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి యువత అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి, మహిళలు అయితేనేమి, రైతులు అయితేనేమి అనేక వర్గాలు, అనేక రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏకతాటిపైకి వచ్చేసి నాకు తెలిసి రాహుల్ గాంధీ గారు పోటీ చేయడానికి వస్తే ఇక్కడ దేశంలో, భారతదేశంలో ఇవాల్టి వరకు లేనంత మెజార్టీ చూపించి గెలిపించిన క్రమంలో మేము పనిచేస్తామని చెప్పేసి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక రాహుల్ గాంధీ గారిని ఇక్కడ పోటీ చేయమని చెప్పేసి చెప్పడమే కాదు, ఇంత అత్యధికంగా పోటీదారులు ఎక్కడైతే ఖమ్మం నియోజకవర్గంలో ఉన్నారో ఖమ్మం ఉమ్మడి జిల్లా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక పెద్ద ఎసెట్ లాంటిది. కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గత 2 ఎన్నికల్లో కూడా 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో 9 సీట్లు గెలుచుకోవడం జరిగింది. అదే రకంగా 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా 9 సీట్లు గెలవడం జరిగింది. 2023లో జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో కూడా 9 సీట్లు గెలుచుకోవడం జరిగింది. అదే రకంగా ఆ రోజు ప్రియాంక గాంధీ గారు రోడ్ల మీదకి వచ్చేసి ఇక్కడ రోడ్ షో చేస్తే ఖమ్మంలో జనము, ఆడవాళ్ళు, యువత, విద్యార్థులు అనేక మంది రోడ్ల మీదకి వచ్చేసి పెద్ద ఎత్తున కొన్ని వేలాది లక్షలాదిగా స్వాగతం పలికినటువంటి సందర్భం మనం చూసాం. దాంట్లో భాగంగానే 9 సీట్లు కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ప్రియాంక గాంధీ గారు కాలు మోపారు. గాంధీ కుటుంబం 50,000 మెజార్టీ, గతంలో చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఖమ్మం నియోజకవర్గంలో 50,000 మెజార్టీ వచ్చింది అంటే, ఈ పాలేరు నియోజకవర్గంలో 45,000 మెజార్టీ వచ్చిందంటే దానికి కారణం ప్రియాంక గాంధీ గారి కాలు మోపడం. అయితే రాహుల్ గాంధీ గారు ఇక్కడ కాలు మోపినట్లయితే భారతదేశంలో కూడా ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించబడేటటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రభుత్వంలోకి రావాలి. ఇండియా కూటమి కూడా బలోపేతం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. గతంలో ఇండియా కూటమిని తుంచడానికి అనేక ప్రయత్నాలు, ఇప్పుడున్నటువంటి మోడీ ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి శక్తులు, RSS శక్తులు ప్రయత్నాలు చేసి దేశంలో ఉన్నటువంటి ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ గత వారం నుంచి చూసినట్లయితే మోడీ ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఇండియా కూటమిలో జాయిన్ కావడానికి వస్తూ ఉన్నారు. ఆప్ పార్టీ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని పార్టీలు కూడా ఇండియా కూటమిలో భాగస్వామై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రావడానికి వాళ్ళు కూడా వాళ్ళ సహకారం అందిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇండియా కూటమే ఈ దేశాన్ని రాబోయే రోజుల్లో పార్లమెంట్లో కనీసం 300 స్థానాలు తగ్గకుండా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుకుంటా ఉన్నాం. ఈ రాహుల్ గాంధీ గారిని స్వాగతిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఖమ్మం నుంచి పోటీ చేయాలి. ఖమ్మంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్ని చుట్టుపక్కల రాష్ట్రాలన్నింటిలో కూడా పార్లమెంటు స్థానాలన్నీ స్వీప్ చేసే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మొత్తం మీద రాహుల్ గాంధీ రాక కోసం కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఖమ్మం అనేది ఇటు ఆంధ్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణకు ఒక
సెంటర్ పాయింట్గా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఖమ్మం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తే నాట్ ఓన్లీ ఇన్ ఖమ్మం డిస్ట్రిక్ట్, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, పక్కన ఆంధ్ర కానీ, ఛత్తీస్గఢ్ కానీ, అదేవిధంగా ఇటు ఒరిస్సాలో కానీ, ఈ 3 రాష్ట్రాల్లో, ఈ 4 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో, కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో జోష్ని నింపేందుకు రాహుల్ గాంధీ ఖమ్మం రాక ఎంతగానో దోహదం పడుతుందని కూడా కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అదే సందర్భంలో ఖమ్మం నియోజకవర్గానికి ఇక్కడ అతిథులుగా వచ్చి ఎంపీలుగా అవటం అనేది ఈ రోజు ప్రారంభమైంది కాదు. గతంలో కూడా ఇక్కడ అనేక మంది ఇతర జిల్లాలకు చెందిన వారు పోటీ చేయడం, ఇక్కడ నుంచి ఎంపీగా గెలిపోవడం చరిత్రలో చూసాం. గతంలో పివి రంగయ్య నాయుడు ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రి అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కూడా ఇక్కడ నుంచి ఎంపీ అయ్యారు. రేణుకా చౌదరి కూడా హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చి ఇక్కడ అనేక మార్లు ఎంపీగా పోటీ చేయడం కాకుండా ఇక్కడ నుంచి కేంద్ర మంత్రిగా కూడా బాధ్యత నిర్వహించారు. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా రాహుల్ గాంధీ రాకపై నెలకొన్న ఇక్కడ సంకేతాలు కాంగ్రెస్ శ్రేణులను కాదు, సామాన్య జననికలను కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఖమ్మంలో రాహుల్ గాంధీ రాకపై నెలకొన్న ఆసక్తిపై సుమన్ టీవీ స్పెషల్ రిపోర్ట్. ఖమ్మం నుంచి నాగేందర్ ఫర్ సుమన్ టీవీ.